దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 266. గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చిన అవంతి. అక్కడ ఏం జరగబోతుంది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆ మోడల్ ర్యాంప్ షో మీద డిజైన్ పరిచయం చేస్తుంటే మహర్షి అవంతి మొహాలు చూసుకొని ఇదేంటి, మన మోడల్ తను కాదు కదా అని అనుకుంటారు. వాళ్ళ ఆశ్చర్యాన్ని చూస్తూ గౌతమ్ తాన్య మౌనంగా ఉంటారు. అదేంటి, మోడల్ మారటం ఏంటి అంటూ వెంకట్, మిథున, వర్ష, ప్రమోద్ కూడా వాళ్ళ మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంటారు. అంతలో బెనర్జీ గారు అక్కడికి వస్తారు. ఏంటి బెనర్జీ గారు ఇది, మన మోడల్ రాకుండా గౌతమ్ వాళ్ళ మోడల్ మన కంపెనీ పార్టిసిపేట్కి వచ్చిందేంటి అని అడుగుతాడు మహర్షి. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని గౌతమ్ యాక్సెప్ట్ చేయలేదు, అందుకని మోడల్స్ని మార్చాను అని చెప్తాడు బెనర్జీ. అది విని మహర్షి అవంతితో పాటు వెంకట్ వాళ్ళు కూడా వాళ్ళ వైపు చూస్తే గౌతమ్ మహర్షి వాళ్ళని చూసి నవ్వుతూ, మరి ఇంత మంచితనం పనికిరాదు మహర్షి. జీవన గార్మెంట్స్ ఎప్పటికీ ఓడిపోకూడదు. నేను తాన్య మీ మోడల్ని చూద్దామని రూంలోకి రాబోతుండగా మీరు మోడల్తో మాట్లాడిన మాటలు విన్నాము. ఆ మాటలు వింటూ మేమిద్దరం షాక్ అయ్యాము. మీరు ఆ మోడల్ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత మేము ఆమె దగ్గరికి వచ్చాము, తన డ్రెస్ చూశాము అని జరిగింది చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్. తాన్యాతో కలిసి గౌతమ్ ఆ మోడల్ దగ్గరికి వచ్చి, నువ్వు పార్టిసిపేట్ చేయాల్సింది జీవన గార్మెంట్స్కి కాదు, గౌతమ్ గార్మెంట్స్కి పార్టిసిపేట్ చేయాలి అంటాడు గౌతమ్ ఆ మోడల్తో. అదేంటి సార్, మీరు అలా అంటున్నారు? నేను పార్టిసిపేట్ చేయాల్సింది జీవన గార్మెంట్స్కి కదా అని అంటుంది. ప్లీజ్, నేను చెప్పేది విను అంటూ గౌతమ్ ఆ మోడల్ని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ సార్, నేనిలా చేస్తే అది నా కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కంపెనీ వాళ్ళు చెప్తే తప్ప నేను చేయలేను అంటుంది తను. అయితే ఆ కంపెనీ మేనేజర్ చెప్తే చేస్తావా అని అడుగుతుంది తాన్య. మేనేజర్ అంటే బెనర్జీ గారా అని అడుగుతుంది ఆవిడ. అవును, వారే అని తాన్య చెప్పడంతో, నన్ను ఈ కాంపిటీషన్కి తీసుకొచ్చిందే బెనర్జీ గారు, వారు చెప్తే వింటాను అని అంటుంది. అయితే బాబాయ్కి ఫోన్ చేయి గౌతమ్ అంటుంది తాన్య. మహర్షితో మాట్లాడి వెళ్ళబోతున్న బెనర్జీ గారికి ఆ కాల్ వచ్చి ఆగిపోతాడు. మీరు త్వరగా ఇక్కడికి రండి మావయ్య అని గౌతమ్ చెప్పగానే కొద్దిసేపటికి ఏంటి గౌతమ్ అంటూ అక్కడికి వస్తాడు బెనర్జీ. బాబాయ్, మోడల్స్ని మార్చాలని అనుకుంటున్నాం. జీవన గార్మెంట్స్ ఎప్పటికీ ఓడిపోకూడదు బాబాయ్ అంటుంది తాన్య. మీరు చెప్తే ఆ మోడల్ వింటానంటుంది, ప్లీజ్ మీరు ఒప్పుకోండి అంటూ గౌతమ్ బెనర్జీ గారిని బలవంతం చేస్తాడు. కానీ గౌతమ్, మహర్షి మీ కంపెనీ గెలవడం కోసం తాపత్రయపడుతున్నాడు అని అంటాడు బెనర్జీ. మా రెండు కంపెనీలు ఎప్పుడూ పోటీ పడి ఈ కాంపిటీషన్లో పాల్గొంటాయి, కానీ ఈసారి స్నేహపూర్వకంగా ఈ కాంపిటీషన్లో పాల్గొనాలని నేను అనుకున్నాను. ఎంత స్నేహపూర్వకమైనా ఇలా జరగటం కరెక్ట్ కాదు మావయ్య. ప్లీజ్, జీవన అనే పేరు గొప్ప పేరు, ఆ పేరుకి ఓటమి రాకూడదు అని ఇద్దరు బెనర్జీ గారిని బతిమలాడతారు. బెనర్జీ గారికి కూడా జీవన గార్మెంట్ ఓడిపోవడం ఇష్టం లేక సరే అని ఒప్పుకుంటాడు. ప్రెజెంట్ ఇది మహర్షి జరిగింది. జీవన గార్మెంట్స్ ఓడిపోకూడదని వాళ్ళ అభిలాష అంటాడు బెనర్జీ. ఎందుకు గౌతమ్ అలా చేశావు అని అడుగుతాడు మహర్షి. అదే ప్రశ్న నేను వేస్తే ఏం సమాధానం చెప్తారు అంటాడు గౌతమ్. మహర్షి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. హ్మ్ అంటూ అవంతి ఒక్క నిట్టూర్పు విడిచి, ఒకప్పుడు బద్ధశత్రులుగా ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు ఒకరి కంపెనీ కోసం ఒకరు గెలుపు కోసం చూస్తున్నారన్నమాట. వెరీ గుడ్ అంటుంది నవ్వుతూ. ఏమైనా మీరిద్దరు ఇలా కలిసిపోవటం చాలా సంతోషంగా ఉంది అంటాడు ప్రమోద్. అవును బావా, శత్రువులిద్దరూ మిత్రులయ్యారంటే చూడటానికి మాకు కూడా సంతోషంగా ఉంది
అంటుంది వర్ష. మా బావగారు, గౌతమ్ శత్రువులని ఫస్ట్ విన్నప్పుడు నేను పడిన బాధ అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఇలా చూస్తుంటే నవ్ ఐఎమ్ హ్యాపీ అంటుంది తాన్య సంతోషంతో. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీని డెవిల్ అంటాడు గౌతమ్ తాన్యని దగ్గర తీసుకుంటూ. వాళ్ళందరినీ చూసి వెంకట్, మిథున, బెనర్జీ గారు కూడా సంతోషపడుతుంటారు. అలా మాట్లాడుతూ ఉండగానే గౌతమి గార్మెంట్స్ కంపెనీ తరపున మోడల్ కూడా ర్యాంప్ షో మీదకి వస్తుంది. ఇలా మరికొన్ని కంపెనీలు పార్టిసిపేట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేస్తూ పార్టిసిపేట్ విన్నర్ ఈస్ జీవన గార్మెంట్స్ అని వినిపిస్తుంది. అది విని అందరితో పాటు గౌతమ్ వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతుంటారు. కొద్దిసేపటికి చప్పట్ల వర్షం అయిపోయిన తర్వాత జీవన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ మహర్షి గారిని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అని వినిపిస్తుండగా మహర్షి స్టేజీ మీదకి వెళ్ళి మిగతా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ప్రాజెక్ట్ అందుకుంటాడు. వాళ్ళిచ్చిన ప్రైజ్ తీసుకుని కిందికొచ్చి అవంతికిస్తూ, ఈ గెలుపు నీది అవంతి. నువ్వు చేసే ప్రతి డిజైన్కి నేను గెలుస్తూనే ఉన్నాను అని అంటాడు. అవంతి నవ్వుతూ ఆ ప్రైజ్ అందుకుంటే మహర్షి తన దగ్గర తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. విన్నైన కంపెనీకి కొన్ని ఫార్మాలిటీస్ ఉండడంతో మహర్షి, అవంతి వాళ్ళకి తోడుగా గౌతమ్, తాన్య, బెనర్జీ గారు ఉండిపోతే వెంకట్, మిథున, ప్రమోద్, వర్ష ముందుగానే వెళ్ళిపోతారు. మరి కాసేపటికి వీళ్ళు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వెళ్ళడానికి బయటకొస్తారు. అవంతి చేతిలో ఉన్న ప్రైజ్ కార్లో పెట్టి, ఇక వెళ్దామా మహర్షి గారు అని అడుగుతుంది. వెయిట్ అవంతి, ఇప్పుడు మీరు వెళ్ళాల్సింది మీ ఇంటికి కాదు, మీ దంపతులు ఇప్పుడు మా ఇంటికి రావాలి అంటాడు గౌతమ్. అది విని మహర్షి, అవంతి ఆశ్చర్యపోతారు. అవునక్క, ఎప్పటినుంచో మిమ్మల్ని రమ్మంటున్నాం, కానీ వీలు చూసుకుని వస్తాంలే అని ఏదో ఒక సమాధానం చెప్తున్నారు. కానీ బావగారు నువ్వు ఇప్పుడు మా ఇంటికి రావాల్సిందే అంటుంది తాన్య. మహర్షి ఆ ఇంటికి వెళ్ళడని బెనర్జీ గారికి అర్థమై ఇబ్బంది పడుతుంటే, నువ్వెళ్ళవంతి, నాకు వేరే పనుంది, అది చూసుకుని మనింటికి వెళ్ళిపోతాను అంటాడు మహర్షి. అదేంటి మీరారా అని అడుగుతాడు గౌతమ్. నాకు కొంచెం బయట పనుంది గౌతమ్, నీ స్నేహితురాలను తీసుకువెళ్ళు అంటాడు మహర్షి. మీరు కూడా వస్తే బాగుంటుంది కదా బావగారు అంటుంది తాన్య. ప్లీజ్ తాన్య, నన్ను బలవంతం పెట్టకండి. అవంతి నువ్వెళ్ళు అంటూ భార్యకి చెప్తాడు. రాజశేఖర్ గారితో శత్రుత్వంతోనే మహర్షి రాలేకపోతున్నాడని అవంతి అర్థం చేసుకుని, మీ బావగారు మళ్ళీ ఎప్పుడైనా వస్తాడులే తాన్య, అర్జెంటు పని ఉంది అంటున్నారు కదా అని అంటుంది. రాల్దలుచుకోకే రావట్లేదని గౌతమ్ కూడా అర్థం చేసుకొని, సరేలే డెవిల్, వచ్చిన వాళ్ళని తీసుకువెళ్దాం రావంతి అని చెప్పి గౌతమ్ కార్ దగ్గరికి వెళ్తుంటాడు. రానందుకు గౌతమ్ ఫీల్ అవుతున్నాడని మహర్షికి తెలిసినా మౌనంగా ఉండక తప్పలేదు. అవంతి వెళ్తున్నట్టుగా మహర్షి వైపు చూసి తల ఊపితే, వెళ్ళిరా అన్నట్టుగా మహర్షి కళ్ళతో చెప్తాడు. అవంతి తాన్యాతో కలిసి వచ్చి గౌతమ్ కారులో కూర్చుంటుంది. మహర్షి, బెనర్జీ గారు చూస్తూ ఉండగానే ఆ కార్ వెళ్ళిపోతుంది. మరి కాసేపటికి అవంతి, గౌతమ్ తాన్యాతో కలిసి రాజశేఖర్ వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి రాజశేఖర్ గారిని చెక్ చేసిన డాక్టర్ సుచరితతో మాట్లాడుతూ కనిపిస్తుంటాడు. ఇంట్లో డాక్టర్ని చూడగానే ముగ్గురు కంగారు పడుతుంటారు. ఇంజెక్షన్ చేశాను కాబట్టి కాసేపట్లో జ్వరం తగ్గిపోతుంది. కాకపోతే ఒంటి మీద చల్లటి క్లాత్ని పెట్టి ఉంచండి. ఎక్కువగా నిద్రపోనివ్వండి. డిస్టర్బ్ చేయకండి అని డాక్టర్ సుచరిత గారికి జాగ్రత్తలు చెప్తుంటాడు. అలాగే డాక్టర్ అంటుంది సుచరిత గారు. నాన్నకి ఏమైందమ్మా అంటూ గౌతమ్ ముందుకు వస్తుంటే గౌతమ్తో పాటు అవంతి, తాన్య కూడా వస్తారు. డోంట్ వర్రీ గౌతమ్, మీ నాన్నగారికి కాస్త జ్వరంగా ఉంది, సాయంత్రానికి కోలుకుంటారులే. జ్వరం తగ్గే వరకు నేనిచ్చిన మెడిసిన్ కరెక్ట్గా వాడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. అయ్యో, అందరితో సంతోషంగా ఉందామని నేనింటికి వస్తే రాజశేఖర్ గారికి జ్వరం రావటం ఏంటి
అంటుంది అవంతి కంగారు పడుతూ. నిన్నటి నుంచి మావయ్య గారు కాస్త డిస్టర్బ్‌లోనే ఉన్నారక్కా. అందుకనే జ్వరం వచ్చి ఉండాలి అంటుంది తాన్య. అవునమ్మా అవంతి. కొంచెం డిస్టర్బ్‌లోనే ఉన్నారు. అయినా సాయంత్రానికి కోలుకుంటారని డాక్టర్ చెప్తున్నారు కదా! నువ్వు వర్రీ అవ్వకులే అంటుంది సుచరిత. నేను వెళ్ళి నాన్నని చూసి వస్తానమ్మా అంటూ గౌతమ్ వెళ్తుంటే, నిద్రపోతున్నారు. డిస్టర్బ్ చేయకుండా చూసిరా గౌతమ్ అంటుంది సుచరిత. అలాగే అంటూ గౌతమ్ వెళ్తుంటే, మేం కూడా వెళ్ళి చూసొస్తాము అంటుంది తాన్య. వద్దులే తాన్య. కాస్త డిస్టర్బ్ అయినా మళ్ళీ మీ మావయ్య గారు నిద్రలేస్తారు. ఆయన సాయంత్రానికి కాస్త కోలుకున్నాక మీరిద్దరూ వెళ్లి చూడొచ్చులే. ఇప్పుడైతే కూర్చోండి. నేను వెళ్లి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి వాణ్ణి కూర్చోబెట్టి సుచరిత గారు కిచెన్‌లోకి వెళ్తుంది. పాపం మావయ్య గారు. ఎందుకో అక్కా నిన్నట్నుంచి చాలా డిస్టర్బ్‌గా ఉన్నాడు అంటూ తాన్య మాట్లాడుతూ ఉంటే, బిజినెస్ పరంగా గానీ, లేదంటే మానసికంగా గానీ వారికేమైనా సమస్యలున్నాయా? అని అడుగుతుంది అవంతి. ఆ మాటలు కాఫీ కలుపుతున్న సుచరితకి వినిపించి బాధపడుతుంటే, అయ్యో! మావయ్య గారికి అలాంటి సమస్యలు ఏమీ లేవు. మొన్నటి వరకు మా గురించి, మిథున వాళ్ళ గురించి బాధ ఉన్నా, ఇప్పుడు ఆ సమస్యలు కూడా తీరిపోయాయి కదా! బిజినెస్ పరంగా చిన్న చిన్న సమస్యలున్నా, అవి గౌతమ్ తెలివిగా హ్యాండిల్ చేస్తాడు గానీ, మావయ్య గారి వరకు తీసుకురాడు అంటుంది తాన్య. గౌతమ్ లోపలికి వెళ్ళేసరికి రాజశేఖర్ గారు కట్ బన్నీతో కనిపిస్తూ నిద్రలో ఉంటారు. నుదుటి మీద తడి క్లాత్ పెట్టి ఉంటుంది. వారలా కట్ బన్నీతో కనిపించినప్పుడల్లా మోచేతి పైభాగాన ఉన్న పుట్టిమచ్చ హైలైట్‌గా కనిపించడం మామూలే. గౌతమ్ తండ్రిని చూస్తూ దగ్గరికి వెళ్ళి, పాపం నాన్న ఎందుకో నిజంగానే డిస్టర్బ్‌లో ఉంటున్నారు. మనసులో ఏదో ఆందోళన చెందుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏదైనా ఉంటే మాకు చెప్పేవారు కదా! అని అనుకొని బాధపడుతుంటాడు. సుచరిత గారు వాళ్ళిద్దరికీ కాఫీ అందించి తను కూడా ఎదురుగా కూర్చుంటుంది. తను కాఫీ సిప్ చేసి, ఇంతకీ కాంపిటీషన్ ఏమైంది? అని అడుగుతుంది. దాని గురించి చెప్పడానికి అవంతి ఇబ్బంది పడుతుంటే, తాన్య మాత్రం నవ్వుతూ జీవన గార్మెంట్స్‌కే వచ్చిందత్తయ్య గారు అని అంటుంది. జీవన అనే పేరు విని సుచరిత గారు ముందు త్రుళ్ళిపడి, గెలుపు గురించి పట్టించుకోకుండా పర్వాలేదులే బయట వారికి పోలేదు కదా అని అంటుంది. ముందైతే మన కంపెనీ గెలవాలని మా బావగారు అక్క మోడల్‌కి ఒక సింపుల్ డ్రెస్ డిజైన్ చేసి ఇచ్చారు అంటూ తాన్య అక్కడ జరిగిన విషయాన్ని అంతా చెప్తుంది. అది విని ఆశ్చర్యపోతూ, మహర్షి ఇంత మంచివాడైతే మరెందుకు నా భర్తని ఇంతగా బాధ పెడుతున్నాడు అని సుచరిత మనసులో అనుకుంటుంది. ఏమైనా మహర్షి గారి మనసు చాలా మంచిదండి అంటుంది అవంతి. నిజమేనమ్మా. మహర్షి మంచితనం మాకు దశల వారీగా తెలుస్తూ వస్తుందనుకో అంటుంది సుచరిత. కాసేపటికి గౌతమ్ కూడా కిందికొస్తాడు. కూర్చో గౌతమ్, నీక్కూడా కాఫీ తీసుకొస్తాను అంటూ సుచరిత లేవబోతుంటే, వద్దమ్మా ఇంకాసేపుంటే లంచ్ టైం అవుతుంది కదా! డైరెక్ట్‌గా లంచ్ చేస్తానులే అని అంటాడు. మీరు మాట్లాడుతూ ఉండండి. నేను వెళ్ళి వంట పనిలో ఉంటాను అని సుచరిత అంటుంటే, నీకు తోడుగా నేను కూడా వస్తానులే అత్తయ్యగారు అంటూ తాన్య కూడా వెళ్తుంది. నువ్వు మా ఇంటికి ఇంతకుముందు వచ్చినా కూడా మా చిన్నప్పటి ఆల్బమ్ నువ్వెప్పుడూ చూడలేదు కదా అవంతి అంటూ గౌతమ్ ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చి తన ముందు పెడతాడు. రాజశేఖర్, సుచరిత గారి వివాహ ఫొటోస్, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కలిసి ఉన్నట్టుగా కనిపిస్తున్న ఫొటోస్, తర్వాత వారికి గౌతమ్, మిథున పుట్టడం, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు, టోటల్ వాళ్ళది ఒక అందమైన ఫ్యామిలీ అన్నట్టుగా ఆ ఫొటోస్ కనిపిస్తుంటే, అవి చూసి అవంతి సంతోషపడుతుంటుంది. ఏమైనా మీ ఆయన కూడా వచ్చి ఉంటే బాగుండేదవంతి అంటాడు గౌతమ్. మహర్షి గారికి ఇష్టం లేనప్పుడు నేను కూడా ఫోర్స్ చేయలేను గౌతమ్ అంటుంది అవంతి కాస్త ఇబ్బంది పడుతూ. అంతేలే, అంత కష్టంగా ఉన్నప్పుడు బలవంతంగా తీసుకురావడం కూడా కరెక్ట్ కాదులే అని అంటాడు.
మహర్షి గారు భోజనం చేస్తున్నారో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను అంటూ అవంతి మహర్షికి ఫోన్ చేస్తుంటుంది. మహర్షి వాళ్ళ ఇంట్లో మహర్షి బెనర్జీ గారు కలిసి కూర్చొని భోజనం చేస్తుంటారు. అసలు అవంతిని కూడా అక్కడికి పంపించడం నాకు పెద్దగా ఇష్టం లేదు బెనర్జీ గారు. కాకపోతే ఇప్పటికే గౌతమ్, తాన్య ఎన్నోసార్లు ఇన్వైట్ చేశారు. ఇప్పుడు కూడా తనని పంపించకపోతే బాగోదని పంపించాను అంటాడు మహర్షి భోజనం కలుపుతూ. పోనీలే మహర్షి, అవంతిని వాళ్ళతో కలవనివ్వు. ఏమైనా రాజశేఖర్ కూడా జీవనాన్ని తలుచుకొని నిన్న కన్నీరు పెట్టుకున్నాడు అని అంటాడు స్నేహితుడి గురించి కాస్త బాధపడుతూ. మా అమ్మ నిజాయితీవంతురాలని నమ్మి కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే చెప్పండి, అది విని సంతోషపడతాను. మా అమ్మని మనసులో ద్వేషించుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను అంటాడు మహర్షి. అలా అంటూ ఉండగానే అవంతి దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి చెప్పు సూర్యకాంతం అంటాడు అప్పటికప్పుడు కాస్త నవ్వు తెచ్చుకుంటూ. భోజనం చేశారా మహర్షి గారు అని అడుగుతుంది. ఇప్పుడే బెనర్జీ గారు నేను కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాం. మరి నువ్వెప్పుడొస్తావు అని అడుగుతాడు. భోజనం చేసి బయలుదేరుతాను. అలాగే రాజశేఖర్ గారికి ఆరోగ్యం బాగలేదంట. పైన నిద్రపోతూ రెస్ట్ తీసుకుంటున్నారు. వారు లేచాక వారిని చూసి వస్తాను అని అంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అవంతి ఇక్కడ ఉంది అంటే రాజశేఖర్ చేతి మీద ఉన్న పుట్టిమచ్చ అవంతి చూసే అవకాశం వస్తుందా? మహర్షి కన్న తండ్రి రాజశేఖర్ అని ముందుగా అవంతికి తెలియనుందా? అదే జరిగితే అవంతి ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.